హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. వాటితో పాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నేను. సో వాటి గురించి తీసుకుంటాను. ఇవాళ నేను ప్రశ్నలు ఏం తీసుకున్నానంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో మన పర్యావరణ శాస్త్రం ఉంది కదా, దానికి సంబంధించిన ప్రశ్నలు తీసుకున్నాను. ఇవి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్లో కూడా అడిగారు. కాకపోతే ఇలాంటి ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్ గత సంవత్సరంలోనే కాకుండా రాబోయే సంవత్సరాలు కూడా అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఇక్కడ నేను తీసుకున్నాను. ఆ క్వశ్చన్స్తో పాటు మీకు చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. క్లియర్ కట్గా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ఆ క్వశ్చన్స్ వరకు చివరి చూడండి. కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఏమున్నాయో చూడండి. దీంతో పాటు నిన్న నేను వీక్లీ కరెంట్ అఫైర్స్ పెట్టాను. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీ ఉంది కదా, అదైతే మీకు ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది ఎగ్జామినేషన్కి. మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అయినా స్టేట్ పీసెస్ ఎగ్జామ్ అయినా మీకు వీక్లీ సమ్మరీస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మీ ప్రిపరేషన్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీని మిస్ అవ్వద్దు. ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి. ఆ వీడియో ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్ కట్గా చూసి నోట్ చేసి పెట్టుకోండి. సో ఇవి వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే, సో 16th ఆగస్టుకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది, అదేంటో చూద్దాం. 3D ప్రింటింగ్. సో మీకు తెలుసు కదా, 3D ప్రింటింగ్ మిషన్స్ ఉంటాయి. మన ముందే మొత్తం ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా, ఈవెన్ హ్యూమన్ హార్ట్ను కూడా అవి ప్రింట్ చేస్తాయి అనమాట. హ్యూమన్ హార్ట్ కావచ్చు, ప్రతి ఒక్క పార్ట్ని, ఆయుధాలు, తుపాకులు కావచ్చు, సో పెద్ద ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, బుల్లెట్స్ అన్నింటినీ కూడా 3D ప్రింటింగ్ అనేది ఒక పెద్ద హోమ్ని కూడా, అది ఒక పెద్ద ఇల్లును కూడా నిర్మిస్తుంది అనమాట 3D ప్రింటింగ్ అనేది. సో చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది బాగా. ఇప్పుడు ఉండేటువంటి అడ్వాన్స్డ్ వరల్డ్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. దాని గురించి ఒక చిన్న కరెంట్ ఈవెంట్ అయితే వచ్చింది, ఇవాళ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. సో చూస్తే 3D ప్రింటెడ్ సో కార్నియా పుట్ టు టెస్ట్ ఇన్ ది రాబిట్ అనమాట. సో కార్నియా చేశారు, దానికి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ రీసెర్చర్స్ ఫ్రమ్ ది హైదరాబాద్. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు హ్యావ్ 3D ప్రింటెడ్ ఇన్ ది కార్నియా అండ్ ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్ ది రాబిట్ ఐ. సో మనకి కార్నియా ఉంది కదా, కార్నియా ఎక్కడ ఉంటుంది, మనకి కంటి లోపల ఉంటుంది అనమాట. సో కార్నియా వచ్చేసి కంటి లోపల ఉంటుంది. దాన్ని ర్యాబిట్ యొక్క కంటి లోపల పెట్టారనమాట. ఒక కుందేలు ఉంటుంది కదా ర్యాబిట్ అంటే. సో మనకి కుందేలుకి ఒక కంటి లోపల పెట్టి టెస్ట్ చేశారు, ఇట్స్ వర్కింగ్. సో కాబట్టి దీనైతే 3D ప్రింటింగ్ ద్వారా చేశారు కార్నియాని. సో ఈ టీమ్ ఆఫ్ క్లినిషియన్స్ అండ్ ది సైంటిస్ట్ ఫ్రమ్ ది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. సో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్. సో వీళ్ళంతా ఆర్గనైజేషన్స్. అండ్ ది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ టెక్నాలజీ సిసిఎంబి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగారు అనుకుంటాను. సో సిసిఎంబి యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉంటుందంటే, సో గుర్తుపెట్టుకోండి, సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మనకి సిసిఎంబి అంటారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వచ్చి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. సో హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంటుంది. సో ఇవన్నీ కలిపి కొలాబరేటెడ్గా, సో ఎల్విపిఐ ఒకటి, ఐఐటి హైదరాబాదు, అలానే మనకి సిసిఎంబి కలిపి కొలాబరేటెడ్ టు డెవలప్ ది 3D ప్రింటెడ్ కార్నియా ఫ్రమ్ ది హ్యూమన్ డోనర్, సో కార్నియల్ టిష్యూ, సో విచ్ హాస్ బీన్ అదర్వైజ్ బీన్ డిస్కార్డెడ్ ఫర్ ది నాట్ బీయింగ్ ఆప్టికల్ స్టాండర్డ్స్ ఫర్ ది క్లినికల్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఒక మానవుని యొక్క శాంపిల్ తీసుకున్నారు, కార్నియాని శాంపిల్ తీసుకుని దాని ద్వారా ఒక కార్నియాని సృష్టించి 3D ప్రింటింగ్ ద్వారా సృష్టించి దాన్ని ఒక ర్యాబిట్కి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఒక కుందేలు టెస్ట్ చేశారు, అది సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. The printed corneas needed to undergo further clinical testing, so and the development before they can be used in the patients, which would take the several years. The team is hopefully positive over the outcome. సో ఇప్పటివరకు అయితే ఇది ఒక ర్యాబిట్ మీద టెస్ట్ చేశారు, ఒక కుందేల మీద టెస్ట్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఇది మానవులకు కూడా ఉపయోగపడుతుందా అంటే దానికోసం వాళ్ళు టెస్టింగ్ అయితే పంపించారనమాట. ఇది ప్రస్తుతానికి జంతువుల్లో యూజ్ అవుతుంది, జంతువుల్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు ర్యాబిట్లో సక్సెస్ఫుల్గా వీళ్ళు అనుకున్న విధంగా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మానవుల్లో కూడా ఇది సక్సెస్ అవుతుందా లేదని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో వైల్ కార్నియల్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ బీయింగ్ యాక్టివ్లీ సో రీసెర్చ్డ్ త్రూఅవుట్ ది వరల్డ్, దే ఆర్ ఐదర్ ది ఎనిమల్ బేస్డ్ ఆర్ సింథటిక్. సో మనకి ఎనిమల్ బేస్డ్ అయినా ఉండొచ్చు, సింథటిక్ అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు. ద హైదరాబాద్ బేస్డ్ టీమ్ సెట్ దట్ దేర్ ప్రొడక్ట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్, contains no synthetic components and it is free of animal residues. So it is developed indigenously through the government and the philanthropic funding. సో ఇక్కడ చూడండి, మామూలుగా మనకి ఐ కార్నియా ఉంది కదా. సో ఐ కార్నియాని
ఒకటి ఎనిమల్ టిష్యూస్ నుంచి ఏం చేస్తారు, ఎనిమల్స్ నుంచి తీసుకున్న టిష్యూ నుంచి ఏం చేస్తారు, లేదా సింథటిక్ ఉంటాయి కదా మెటీరియల్, దాంతో చేస్తారు. ఇక్కడ ఎలాంటి సింథటిక్ మెటీరియల్ తీసుకోలేదు అలా అని చెప్పేసి ఎనిమల్ టిష్యూ తీసుకోలేదు. ఒక మానవుని కార్నియా నుంచి చిన్న టిష్యూ తీసుకొని దాని నుంచి తయారు చేస్తారు. చూడండి ఎంత గొప్పగా తయారు చేస్తారు వీళ్ళు. ఇంకోటి వచ్చేసి ఇది కంప్లీట్గా స్వదేశీ పరిజ్ఞానంతో చేశారు. ఇది ఎక్కడో అమెరికా నుంచి యూకే నుంచి హెల్పింగ్ అనేది తీసుకోలేదు. సొంతంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాదు సిసిఎంబి సెంటర్ ఫర్ మనకి సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ కదా, సో దానికి సంబంధించింది సిసిఎంబి ఒకటి బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ. ఇవి నెక్స్ట్ మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉందా, వీళ్ళు ముగ్గురు కలిసి దీని అయితే విజయవంతంగా చేస్తారు మన కొలాబరేషన్తో. ఇది కార్నియల్ డ్యామేజ్ ఇస్ ది లీడింగ్ కాజ్ ఆఫ్ ది బ్లైండ్నెస్. సో ఈ కార్నియల్ అనేది డ్యామేజ్ అయినప్పుడు మనకి బ్లైండ్నెస్ అంటే మనకి కళ్ళు పోతాయన్నమాట, చూపు పోతుంది. సో వరల్డ్ వైడ్ ఇది మోర్ దాన్ 1.5 బిలియన్ న్యూ కేసెస్ కార్నియా బ్లైండ్నెస్ ఇన్ ది ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరము 15 లక్షల మందికి ఈ బ్లైండ్నెస్ వస్తుందన్నమాట ఈ కార్నియా వల్ల. సో చూపు కోల్పోతున్నారు ప్రపంచంలో మొత్తం మీద త్రూఅవుట్ ది వరల్డ్. సో కాబట్టి దీనికి ఇది ఒక మంచి సొల్యూషన్ అని వీళ్ళు చెప్తున్నారు. సో తర్వాత pointing at the wide gap between demand and supply of the donor corneal tissue worldwide, the lack of adequate eye banking networks, they said that the less than 5% new cases every year treated by the corneal transplantations. సో మామూలుగా మనకి లెస్ దాన్ 5% కేసెస్ ఈ ఐకి సంబంధించిన కేసు అంటిలో లెస్ దాన్ 5% ఈ కార్నియాకి సంబంధించిన వస్తున్నాయి. కాబట్టి ఈ కార్నియాకి సంబంధించి ఫుల్ డిమాండ్ ఉంది. సో తక్కువగా అంటే సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలో వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. సో ఇంకా మచ్ నీడెడ్ ఇన్నోవేషన్. సో డాక్టర్ సన్యాన్ బసు అండ్ డాక్టర్ వివేక్ సింగ్ లీడర్స్ ఫ్రమ్ ది ఎల్విఏపి సో బిలీవ్ దిస్ కెన్ బి ఏ గ్రౌండ్ బ్రేకింగ్ అండ్ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఇన్ ది ట్రీటింగ్ డిసీజెస్ లైక్ ఏ కార్నియల్ స్కారింగ్ అండ్ ది కెరోటో కోనస్ అంటారు. వీటికి సంబంధించి అంటే ఇవన్నీ కూడా ఐకి సంబంధించిన డిసీజెస్, ఐకి సంబంధించినవి అనమాట, కంటికి సంబంధించినవి. సో వీటి గురించి ఇంకా ఇన్నోవేషన్ చేయొచ్చు, మనం కొత్తగా కూడా కనిపెట్టవచ్చు, ఇంకా మనం ఇన్నోవేషన్గా కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తామని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది ఫస్ట్ 3D ప్రింటెడ్ హ్యూమన్ కార్నియా దట్ ఈస్ ది సూటబుల్ ఫర్ ది ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇది మొట్టమొదటిది అనమాట, మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి 3D కార్నియా, ఐ కార్నియా అనమాట ఇది. సో ఫస్ట్ టైము ఒక హ్యూమన్ కార్నియాని తయారు చేశారు వీళ్ళు, ఒక 3D ప్రింటెడ్ హ్యూమన్ కార్నియా నుంచి దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. సో ఇది మొదటిసారి. అలాగే ట్రాన్స్ప్లాంటేషను, సో కనిపెట్టడమే కాకుండా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఇదే మొదటిసారి. ఫస్ట్ టైం వచ్చేసి వీళ్ళు ఒక ర్యాబిట్ మీద టెస్ట్ చేసి విజయవంతమయ్యారు. సో తర్వాత ద బయో ఇంక్ యూజ్డ్ టు మేక్ ది 3D ప్రింటింగ్ కార్నియో కెన్ బి సైడ్ సేవింగ్ ఫర్ ది ఆర్మీ పర్సనల్స్ అట్ ది సైట్ ఫర్ ఇంజురీ టు సీల్ ది కర్నియల్ పర్ఫోరేషన్ అండ్ ది ప్రివెంట్ ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ ది వార్ రిలేటెడ్ ఇంజూరీస్ ఆర్ రిమోట్ విత్ ది టెరిటరీ ఐ కేర్ హాస్పిటల్. సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. వీళ్ళు ఇంక్ బేస్డ్ అనమాట, బయో ఇంక్ అనే ఒక దాన్ని యూజ్ చేసి ఈ 3D ఐ కార్నియాని తయారు చేస్తున్నారు కదా. ఇలా చేయడం వల్ల ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు, వార్ఫేర్లో ఉంటారు, యుద్ధంలో ఉన్నప్పుడు ఏదైనా టెర్రరిస్ట్ కాంపౌండ్స్ కొన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళ ఐ ఇంజురీ కావడం, ఇన్ఫెక్షన్ జరగడం ఇట్లాంటి జరుగుతుంది కదా. సో వాటి నుంచి వాళ్ళ ఐ కాపాడడానికి ఇటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఆర్మీ కూడా చాలా ఇవి యూటిలైజ్ అవుతాయని చెప్తున్నారు. సో ఇది మాత్రం ఒక పెద్ద ఇన్నోవేషను, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ప్రిలిమ్సే కాదు, ప్రిలిమ్స్ ప్రకారమే కాకుండా మెయిన్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్. 3D ప్రింటింగ్ గురించి ఆల్రెడీ యూపీఎస్సీలో ఒక 4 years బిఫోర్ మెయిన్స్లో అడిగారు. సో ఎప్పుడు కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్లో ఉన్న పాయింట్స్ నీట్గా రాసుకోండి. సో 3D ప్రింటింగ్ అంటే ఏంటి, దానికి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఏముంది, మోడర్న్ వరల్డ్లో సిగ్నిఫికెన్స్ ఏముంది, తర్వాత దానికి ఒక డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇవంతా ఒక ఆన్సర్ షీట్లో చేసి పెట్టుకోండి. మెయిన్స్కి ఒక ఆన్సర్ షీట్లో చేసి పెట్టుకుంటే మీకు కూడా చాలా యూటిలైజేషన్ ఇది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇవాళ ఇది ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ సెక్టార్లో, ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారమే తీసుకోవచ్చు. హెల్త్ సెక్టార్కి సంబంధించింది. సో యూకే ఆథరైజెస్ మోడర్నాస్ ఒమిక్రాన్ స్పెసిఫిక్ బూస్టర్. సో యూకే అంటే ఏంటి, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్. సో మనకి గ్రేట్ బ్రిటన్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్, వాళ్ళు దీనికి ఆథరైజ్ చేశారు. ఏది మోడర్నా తయారు చేసినటువంటి ఒక వ్యాక్సిన్కి ఒమిక్రాన్ స్పెసిఫిక్ బూస్టర్కి పర్మిషన్ అనేది ఇచ్చారనమాట. సో చూద్దాం. సో బ్రిటిష్ హెల్త్ అథారిటీస్ ఆన్ మండే ఆథరైజ్డ్ టు యూజ్ ది మోడర్నోస్ ఒమిక్రాన్ వేరియంట్ స్పెసిఫిక్ COVID-19 వ్యాక్సిన్ బూస్టర్ ఫర్ ది అడల్ట్స్. సో ద ఫస్ట్ కంట్రీ టు డూ సో. ఇది ఫస్ట్ కంట్రీ అనమాట. యూకే వచ్చేసి ఫస్ట్ కంట్రీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూకే అనేది ఫస్ట్ కంట్రీ అనమాట. ఏ విధంగా అంటే ఓమిక్రాన్కి సంబంధించి స్పెసిఫిక్ బూస్టర్ ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఇది కూడా దేనికి, మోడర్నాకి సంబంధించిన వ్యాక్సిన్. సో ద మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ గ్రాంటెడ్ కండిషనల్ అప్రూవల్ టు మోడర్నోస్ సో బయోవలెంట్ వ్యాక్సిన్
స్పైక్ వ్యాక్స్. సో దీని పేరు వచ్చేసి వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఏంటంటే స్పైక్ వ్యాక్స్. సో ఇంపార్టెంట్, వ్యాక్సిన్ పేరు వచ్చేసి స్పైక్ వ్యాక్స్ అనమాట. ఈ వ్యాక్సిన్ ఇది ఎవరితో చేశారో మోడర్నా కంపెనీ, మోడర్నా వాళ్ళు చేశారనమాట. మోడర్నా వాళ్ళు చేశారు, వీళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఇది. సో తర్వాత విచ్ కంబైన్స్ ది mRNA సీక్వెన్సెస్ దట్ కోడ్ ఫర్ ది SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్ ఫ్రమ్ ది బోత్ ఒరిజినల్ అండ్ ది ఓమిక్రాన్ బయో వేరియంట్. సో ఇది mRNAకి సంబంధించింది. సో మనకి RNAs ఉంటాయి కదా, DNA RNA లాగా, ఇది mRNA బేస్డ్ అనమాట. సో ఫస్ట్ మన ఇండియాలో ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ mRNA బేస్డ్ కాదు. సో మామూలుగా అవి మనకి వెక్టార్ బేస్డ్ టైప్లో వచ్చాయన్నమాట. కాబట్టి ఇవి వచ్చేసి mRNA బేస్డ్ మోడర్న్. తర్వాత ఇది వచ్చేసి ఓమిక్రాన్కి సంబంధించి ఈ సార్స్. సో ఇక్కడ సార్స్ ఉంది కదా, SARS-CoV-2 అనేది మనకి ఇది COVID-19కి సంబంధించింది. సో దీనికి సంబంధించి కంప్లీట్గా దాన్ని సాల్వ్ చేయడానికి ఈ వ్యాక్సిన్ తీసుకొస్తున్నారు. ద యూకే గవర్నమెంట్ హ్యాడ్ జులై సెడ్ దట్ ది ఆల్ అడల్ట్స్ ఓవర్ 50 would be offered to COVID-19 vaccine booster dose. So no vaccines was suspended in the autumn. సో ఈ 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తానికి కూడా ఒక బూస్టర్ డోస్ అనేది ఇవ్వండి అని చెప్పేసి యూకే గవర్నమెంట్ అక్కడ చెప్పింది. ద వ్యాక్సిన్ ప్రొవైడెడ్ ఏ స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అగైనెస్ట్ ది ఒరిజినల్ స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ యాజ్ వెల్ యాజ్ BA.1 స్ట్రెయిన్. సో BA.1 స్ట్రెయిన్ ఒకటి ఒరిజినల్ స్ట్రెయిన్, COVID-19 ఒరిజినల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది. BA.1 అంటే దానికి మ్యుటేషన్ అనమాట, ఇంకొక రూపం దాల్చుతుంది. సో ఒక వైరస్ అనేది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి వస్తుంది. సో ఇప్పుడు మనకి COVID-19 ఏమన్నది, ఫస్ట్ COVID-19 ఉంది, తర్వాత డెల్టా వేరియంట్. ఈ వేరియంట్ ఎప్పుడు వస్తుందంటే, సో ఒక వైరస్ అనేది ఇంకొక రూపంకి వస్తుంది అనమాట, ఈ రూపానికి వస్తుంది. సో ఇది ఇంకొక రూపానికి వస్తుంది. ఇక్కడ మనం COVID-19 అన్నాము, ఇక్కడ డెల్టా వేరియంట్ అన్నాము, ఇక్కడ ఓమిక్రాన్ వేరియంట్, ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది, మ్యుటేషన్స్ జరుగుతూ ఉంటాయి వైరస్ అనేది. సో ఇట్లా వీటంటికి కూడా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. లైక్ ఆల్ మెడిసిన్స్ ద వ్యాక్సిన్ కెన్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆల్దో నాట్ ఎవ్రీబడి టు గెట్. సో ఈ వ్యాక్సిన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు, కానీ ఇది అందరికీ అలా ఉండదు. కొందరికి ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకే ఉంటుంది అనమాట. సెట్ ది పేషెంట్ ఇన్ఫర్మేషన్ షీట్ ఆన్ ది స్పైక్ వ్యాక్స్ పబ్లిష్డ్ బై ది యూకే గవర్నమెంట్ చెప్పింది దీని గురించి. ఇన్క్లూడెడ్ ఇన్ ది పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ది అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ది మైటోకాండ్రియాస్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ ఇన్ఫ్లేషన్, హార్ట్ బీట్స్, మజిల్, కార్డియం అండ్ లైనింగ్ అండ్ ది హార్ట్. సో మోస్ట్లీ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ వ్యాక్సిన్ ద్వారా వస్తే. ఒకవేళ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. ఈ ఫ్యూ కేసెస్ క్యాపిలరీ లీక్ సిండ్రోమ్, దట్ ఈస్ ది లీకేజ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ది స్మాల్ బ్లడ్ వెజల్స్ హ్యావ్ ఆల్సో బీన్ రిపోర్టెడ్. సో కొన్ని స్మాల్ బ్లడ్ సెల్స్, మనకి బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, కణాలు, రక్త కణాలు అంటారు తెలుగులో, ఆ సెల్స్ నుంచి కొంచెం ఫ్లూయిడ్ అనేది బయటకు రావడము ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేది చెప్తున్నారు. సో we have in a place in a comprehensive safety surveillance strategy for monitoring the safety of all UK approved COVID-19 vaccines, and this will included the vaccine approved today. సో మామూలుగా ఇవి ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ నుంచి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ వ్యాక్సిన్లో మేము నీట్గా అన్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు అనమాట. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అందరికీ రావు, వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరికీ రావు. కొందరికి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే బాడీ వీక్గా ఉండడము, నెక్స్ట్ సరైన పోషకాలు లేకుండా మ్యాల్న్యూట్రిషన్లా ఉండడం కావచ్చు, ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావడము సహజంగా ఉంటాయి వ్యాక్సిన్ తర్వాత. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, మోడర్నాకి సంబంధించింది దీని పేరు వచ్చేసి స్పైస్ వ్యాక్స్ అనమాట. స్పైస్ వ్యాక్స్ అనేది వ్యాక్సిన్, ఇది అడల్ట్స్కి మాత్రమే ఇస్తున్నారు యూకేలో. ఏ కంట్రీ అంటే ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూకే. ఈ విధంగా మీరు హెల్త్కి సంబంధించిన బాగా న్యూస్లో ఉన్నాయి, చూసుకోండి. ఓమిక్రాన్, కోవిడ్ వేరియంట్ కావచ్చు. సో రీసెంట్గా కొన్ని డిసీజెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. సో తర్వాత ఏమున్నాయి చూద్దాం. చైనాకి సంబంధించిన ఒకటి ఉంది క్లియర్గా కరెంట్ ఈవెంట్. సో ఇక్కడ చూడండి, చైనా అనౌన్సెస్ న్యూ మిలిటరీ డ్రిల్స్. చైనా అనౌన్సెస్ న్యూ మిలిటరీ డ్రిల్స్. సో చైనా వచ్చేసి కొత్త మిలిటరీ డ్రిల్స్ని అనౌన్స్ చేసింది. అదేవిధంగా చూద్దాం. ఇటు అక్యూజెస్ యుఎస్ డెలిగేషన్ తైవాన్ క్యారింగ్ ది ఛాలెంజ్ చేసింది వన్ చైనా ప్రిన్సిపల్. సో వన్ చైనా ప్రిన్సిపల్ని ఉల్లంఘించింది కాబట్టి ఇక్కడ కొత్త చైనా న్యూ డ్రిల్స్ కూడా తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అదేంటి చూద్దాం క్లియర్గా. సో చైనా అనౌన్స్డ్ ది మోర్ మిలిటరీ డ్రిల్స్ around the Taiwan as a self-governing island's president met with the members of the US congressional delegation on Monday. So threatening to renew tensions being the Beijing and the Washington just days after a US House Speaker Nancy Pelosi visit. ఇదంతా కామన్ పాయింటే, మీకు చాలా టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన హౌస్ స్పీకరు నాన్సీ పెలోసి తైవాన్కి రావడము, అది చైనాకి నచ్చలేదు. చైనా పర్మిషన్, వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తైవాన్ గవర్నమెంట్ని కలవడం అనేది ఒక పెద్ద చర్యగా తీసుకొని చైనాని దాని మీద తీవ్రంగా మండిపడింది. సో దానికి సంబంధించి ఆమె ఎప్పుడైతే తైవాన్లో అడుగుపెట్టిందో తైవాన్ చుట్టూ వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ చేశారు. మొత్తం ఫైటర్ జెట్స్, నౌకలు, వెజల్స్ ఇవన్నీ పెట్టడం అంతా ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను. సో అది కామన్ పాయింట్.
సో మిస్టర్ ఫెలోసి వాజ్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ది యుఎస్ గవర్నమెంట్ టు విజిట్ ది తైవాన్ 25 years. లాస్ట్ 25 yearsలో అమెరికాకు సంబంధించిన ఒక హైయెస్ట్ అధికారి ఈమె అనమాట. తైవాన్ని విజిట్ చేయడము ఈమె. అండ్ ది హర్ ట్రిప్ ప్రాంప్టెడ్ నియర్లీ 2 weeks ఆఫ్ థ్రెటనింగ్ మిలిటరీ ఎక్సర్సైజ్ బై ది చైనా విచ్ క్లెయిమ్స్ ది ఐలాండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఈ మిలిటరీ డ్రిల్స్ యొక్క అర్థం ఏంటంటే తైవాను మాలో అంతర్భాగము. చైనాలో ఏం చెప్తున్నారంటే చైనా వాళ్ళు తైవాన్ అనేది మాలో అంతర్భాగము. సో కాబట్టి ఈ డ్రిల్స్ అనేది మేము చేసుకుంటాము. ఈ ఐలాండ్ అనేది ఎప్పుడు కూడా వన్ చైనా ప్రిన్సిపల్ కింద ఉంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వన్ చైనా ప్రిన్సిపల్. సో వన్ చైనా ప్రిన్సిపల్. సో ఈ వన్ చైనా ప్రిన్సిపల్ ఉంది కాబట్టి ఆ తైవాన్ అర్థం ఏంటి? తైవాను, టిబెట్ ఇవన్నీ కూడా చైనాలో పార్టే, అంతర్భాగమే. ఇవన్నీ ఒకే గవర్నమెంట్ కింద ఉంటాయి. దట్ ఈస్ ఓన్లీ చైనీస్ గవర్నమెంట్ అని వీళ్ళు చెప్తున్నారు. సో తర్వాత ఇన్ దోస్ ప్రీవియస్ డేస్ బీజింగ్ fired missiles over island into the Taiwan Strait, so and sent warplanes and navy ships across the waterway inland. So next to which has long been a buffer between the sides of split and amid civil war 1949. సో ఇది ఎలా ఉందంటే సివిల్ వార్ 1949 సివిల్ వార్ జరిగినంత ఉధృతంగా జరిగింది. ఇంకోటి ఇక్కడ ఏముందంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు తైవాన్ స్ట్రైట్. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఇంకోసారి అయినా చూడండి. ఇది ప్రిలిమ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో మనకి తైవాన్ స్ట్రైట్ వచ్చేసి ఫార్మోసా స్ట్రైట్ అని కూడా అంటారు. ఫార్మోసా, దీన్నే ఫార్మోసా స్ట్రైట్ అని కూడా పిలుస్తారు అనమాట. ఈ స్ట్రైట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది చైనా అనుకోండి, ఇక్కడ తైవాన్ ఉంది కదా. సో ఇది తైవాను, ఇది చైనా. ఇక్కడ ఈ స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ ఉండే స్ట్రైట్ వచ్చేసి ఫార్మోసా ఆర్ తైవాన్ స్ట్రైట్ అని పిలుస్తారు అనమాట. చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీ పరంగా ప్రిలిమ్స్ పరంగా అడిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉండేదాన్ని తైవాన్ స్ట్రైట్, ఇక్కడ ఉండేదాన్ని తైవాన్ స్ట్రైట్ లేదా ఫార్మోసా స్ట్రైట్ అంటారు. సో ఇక్కడ ఈ స్ట్రైట్ చుట్టూ వచ్చేసి వీళ్ళు ఒక డ్రిల్స్ అనేది చేశారనమాట. తైవాన్ చుట్టూ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ద చైనా అక్యూజెస్ యుఎస్ ఆఫ్ ది ఎంకరేజింగ్ ఐలాండ్స్ ఇండిపెండెన్స్ త్రూ ది సేల్ ఆఫ్ వెపన్స్ అండ్ engagement between the US politicians and the island's government. So Washington says if it does not support the independence, had formal no diplomatic ties with the island, maintains that the two sides should settle their discussions peacefully, but it is legally bound to ensure the island can defend itself against the attack. సో ఇక్కడ ఏం జరిగిందంటే మామూలు చైనా వాళ్ళు ఏం చెప్పారంటే అమెరికా తైవాన్ యొక్క స్వాతంత్రాన్ని కోరుకుంటుంది, అందుకోసమే వాళ్ళకి వెపన్స్ కానీ ఆ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ వీటన్నిటిని కూడా అమెరికా వాళ్ళు తైవాన్కి ఇస్తున్నారని చైనా అయితే చెప్పిందనమాట. కాకపోతే ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము తైవాన్కి స్వాతంత్రం ఇవ్వాలని అనుకోవట్లేదు, ఇది ఫార్మల్ విజిటే, కామన్గా క్యాజువల్గా చేసే విజిట్ అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో తర్వాత చైనా విల్ టేక్ resolute and strong measures to defend national sovereignty and territorial integrity. And Chinese Foreign Ministry spokesperson Wang Wenbin said that the briefing on Monday after Beijing announced new drills in the seas and skies around the Taiwan. సో ఇక్కడ చైనీస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మా సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం. సో సార్వభౌమాధికారం ఉంటుంది కదా, ప్రతి దేశానికి సావర్నిటీని దెబ్బతీయకూడదు అనమాట. ఇప్పుడు మన ఇండియన్ టెరిటరీలోకి ఇండియన్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ లేకుండా ఎలాంటి వెజల్ వచ్చినా ఎలాంటి యుద్ధ విమానాలు వచ్చినా మన సావర్నిటీని అవి దెబ్బతీయడమే. మీకు గుర్తుందా? సో బిన్ లాడెన్ని చంపారు కదా అమెరికా వాళ్ళు. సో అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ చంపినప్పుడు వాళ్ళ యొక్క అమెరికన్ నేవీ సీల్స్ అంటే పాకిస్తాన్లో మనకు వచ్చేసి అబోటాబాద్ ఉంది కదా, అబోటాబాద్ దగ్గర ఆయన వచ్చేసి ఉన్నాడు అనమాట. ఎవరు? మన బిన్ లాడెన్ వచ్చేసి అక్కడ బిన్ లాడెన్ ఉన్నారు కదా. సో బిన్ లాడెన్ వచ్చి హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పారనమాట అమెరికా వాళ్ళకి ఇక్కడ బిన్ లాడెన్ ఉన్నాడని. సో ఇమ్మీడియట్గా నేవీ సీల్స్ అంతా అక్కడ ఆపరేషన్ చేసి అతను చంపేశారు. అంటే వాళ్ళు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పాకిస్తాన్ గవర్నమెంట్కి వాళ్ళు ఆపరేషన్ చేశారనమాట. ఒక కంట్రీలో ఇంకో కంట్రీ పర్మిషన్ లేకుండా ఆపరేషన్ చేసిన అర్థం ఏంటి? ఆ కంట్రీ యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమే, సావర్నిటీని దెబ్బతీయడమే. ఇప్పుడు చైనా కూడా అలానే ఫీల్ అయింది. సో మా సావర్నిటీని, మా నేషనల్ ఇంటిగ్రిటీని మీరు దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. ద హ్యాండ్ఫుల్ ఆఫ్ ది US politicians in collision with the separatist forces of Taiwan independence are trying to challenge the one China principle without the depth. సో ఇదంతా కామనే, మీరు వన్ చైనా ప్రిన్సిపల్ని ఉల్లంఘన చేయకూడదు, ప్రతి ఒక్కరు వన్ చైనా ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేయాలని చైనా అయితే గట్టిగా చెప్తుంది. వన్ చైనా ప్రిన్సిపల్ తెలుసు కదా, టిబెట్ తైవాన్ అన్నీ కూడా ఒక గవర్నమెంట్ కిందే ఉందండి. సో మనం 1949లోనే మనం యాక్సెప్ట్ చేసాం. ఇండియా రీసెంట్గా వచ్చేసి శ్రీలంక, వెరీ రీసెంట్ కంట్రీ వచ్చేసి బంగ్లాదేశ్ ఈ వన్ చైనా ప్రిన్సిపల్ అయితే యాక్సెప్ట్ చేశాయి. So it was not clear if the new drills had already started since the
మిలిటరీ గేవ్ నో డీటెయిల్స్ అబౌట్ ది వేర్ అండ్ వెన్ దే వుడ్ బి కండక్టెడ్. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే మిలిటరీ డ్రిల్స్ అనేది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. చైనీకి సంబంధించిన ఈ న్యూ మిలిటరీ డ్రిల్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. తైవాన్లో చేస్తారా, తైవాన్కి దగ్గరగా చేస్తారా, ఎలాంటి డ్రిల్స్ చేస్తారు, ఓన్లీ మిలిటరీ డ్రిల్స్ చేస్తారా, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన డ్రిల్స్ కూడా చేస్తారని ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో గుర్తుపెట్టుకోండి, తైవాన్కి చైనాకి మధ్య రిలేషన్స్ ఇవన్నీ నీట్గా క్లియర్ కట్గా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన జియో పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి, ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఎప్పుడైనా ఏ కంట్రీ అయినా చైనా టెరిటరీస్ ఉన్నాయి కదా, ఒకటి హాంకాంగ్, నెక్స్ట్ మనకి తైవాను, అలానే టిబెట్ మీదకి ఏ దేశమైనా ఎగరెస్ట్గా మాట్లాడితే చైనా వాళ్ళు యుద్ధం ప్రకటిస్తారనమాట. సో అంత పవర్ఫుల్గా వాళ్ళు వన్ చైనా ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అదొకటి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా చూద్దాం. సో స్టేట్స్ సిగ్నల్ ఇంటెన్స్ టు రైజ్ క్యాపెక్స్ స్పెండ్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. సో స్టేట్స్ ఎయిమ్ టు ర్యాంప్ అప్ ది క్యాపిటల్ స్పెండింగ్ అండ్ రెయిన్ ది రెవెన్యూ డెఫిసిట్స్ ఇన్ ది ఇయర్ యాజ్ దే చార్ట్ ఆన్ ది return to physical consolidation following the pandemic shock and have even factored in the loss of GST compensation from the center the analysis of the states 2023 budget source. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బడ్జెట్ సోర్స్ 18 మేజర్ స్టేట్స్ లుకింగ్ ఇన్ టు రీన్ ది రెవెన్యూ డెఫిసిట్స్ ఇన్ ది ఫిజికల్ ఇయర్. సో చాలా స్టేట్స్కి రెవెన్యూ డెఫిసిట్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే జిఎస్టీ, ఇంతకుముందు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో రెవెన్యూ అంతా స్టేట్స్కి వెళ్ళేది. ఇప్పుడేం జరుగుతుంది, ఆ రెవెన్యూ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది త్రూ జిఎస్టీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి స్టేట్స్కి రెవెన్యూ తగ్గిపోతుంది. దానికి తోడుగా వీళ్ళు వచ్చేసి కంపెన్సేషన్ ఇస్తున్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం కంపెన్సేషన్ ఉంది. ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అయితే రాదు కదా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే స్టేట్కి ఒక 50,000 క్రోర్ వచ్చింది అనుకోండి, 5,000 క్రోర్ అట్లా వచ్చింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, 2,000 క్రోర్ అలా ఇస్తుంది. అంటే వాళ్ళకి లాసే కదా. స్టేట్స్కి అయితే జిఎస్టీ వల్ల లాసే ఉంది. అయినప్పుడు కూడా యాక్సెప్ట్ చేశాయి జిఎస్టీని, అయితే స్టేట్స్ యాక్సెప్ట్ చేశాయి. సో ఏ స్టడీ ఆఫ్ 18 మేజర్ స్టేట్ బడ్జెటరీ బై ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ది పాలసీ. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఏం చెప్తుందంటే షోస్ దట్ ది ఆల్దో హ్యావ్ ఫ్యాక్టర్డ్ స్లోర్ ది గ్రోత్ దిస్ ఇయర్. గ్రోత్ అనేది కూడా చాలా స్లోగా ఉంటుందని ఇయర్ చెప్తున్నారు. ద స్టేట్స్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ది రెవెన్యూ స్పెండింగ్ బై 0.13% ఆఫ్ ది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ఉంది, ఇంక్రీజ్ ది క్యాపెక్స్ బై 0.2%. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, మనకి ఎస్జిడిపి ఉంటాయి, మనకి జిఎస్డిపి రాద్దాం, క్లియర్గా ఉంటుంది. సో జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకి జీడిపి ఉంది కదా, అది సెంటర్కి ఇండియాకి సంబంధించింది, జిఎస్డిపి అంటే స్టేట్కి సంబంధించింది. సో వీళ్ళైతే జిఎస్డిపికి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు, రెవెన్యూ స్పెండింగ్ని అయితే తగ్గించుకోవాలి, 0.13% రెవెన్యూ స్పెండింగ్ని తగ్గించాలి అని చెప్తున్నారు. సో యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు, క్యాపెక్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది కదా, దాన్ని వచ్చేసి 0.24% అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్తున్నారు. క్లియర్గా చూడండి, స్టేట్ యొక్క జిఎస్డిపిలో 18 మేజర్ స్టేట్, ఆల్మోస్ట్ 18 రాష్ట్రాలు. ఇక్కడ వచ్చేసి మామూలుగా వచ్చేసి ఏం చెప్తున్నారు, రెవెన్యూ ఉంది కదా, సో దానికి సంబంధించిన మనకి రెవెన్యూ స్పెండింగ్ని, సో రెవెన్యూ స్పెండింగ్ అయితే ఇక్కడ తగ్గించాలి, 0.13% తగ్గించాలని. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాపెక్స్, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 0.4% పెంచాలని చూస్తున్నారు. So as per the budget estimates, states aim to increase the revenue spending by aggregate of the 3.5 lakh crore and capital expenditure by 1.2 lakh crore in the 2022-23. So ఈ విధంగా ఈ ఫిగర్స్ ప్రకారం పెంచాలని చూస్తున్నారు. So it successful, it would help increase the share of states capital spending marginally from the 2.25% of the GSDP that will be hovering the for a long according to the study. సో ఇలా చేయడం వల్ల స్టేట్స్ కొంచెం ఆదాయదాయకంగా ఉంటుంది అనమాట. స్టేట్స్ కొంచెం జిఎస్టీ కంపెన్షన్లో ఎక్కువ రావడం వల్ల స్టేట్స్కి ఆదాయం అనేది ఉంటుందని చెప్తున్నారు. స్టేట్స్ హ్యావ్ రెజ్యూమ్డ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ఫిజికల్ కన్సాలిడేషన్ post COVID-19 and the success in achieving the revenue as well as expenditure target set in the budget of 2020-23 could help from the control deficits and debits. ఇది మెయిన్ పాయింట్ అనమాట. అంటే స్టేట్స్ యొక్క డెఫిసిట్ని కంట్రోల్ చేయడానికి, డెబ్ట్స్ అప్పుల్ని లోటుల్ని రెండింటిని పూడ్చుకునేదానికి ఇది ఒక సులువైన మార్గం అని చెప్పేసి స్టేట్స్ అన్ని భావించాయి. సో ఇంకా మనకి NIPEP ఏం చెప్తున్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఏం చెప్తున్నారంటే, సో ద కన్క్లూడ్ ది బేసిస్ ఆఫ్ ది 18 స్టేట్స్. ఓకే, ద స్టేట్స్ ఇంక్లూడెడ్, ఏ స్టేట్స్ ఎన్ని ఫాలో అవుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఒడిస్సా, పంజాబ్, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, రాజస్థాన్. ఈ 18 స్టేట్స్ మొత్తం వచ్చేసి 18 స్టేట్స్ అయితే దీనికి ఫాలో అవుతున్నాయి, ఈ స్ట్రాటజీని అయితే ఇక్కడ ఫాలో అవుతున్నాయి, ఇంక్లూడింగ్ ది బీజేపీ రూల్డ్ స్టేట్స్. సో ఆన్ ఏ కంబైన్డ్ బేసిస్
దీస్ స్టేట్స్ హ్యావ్ పెగ్డ్ జిఎస్డిపి గ్రోత్ ఎట్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్ 12.1% కంపేర్ టు 14% ఇన్ ది 2010. మార్కెట్ క్యాప్ అనేది తక్కువ ఉంది. సో యాజ్ ఫర్ ది ఎస్టిమేట్స్ ఆఫ్ ది 3.6% ఇన్ ది COVID-19. సో 3.6%. బడ్జెట్ ఎస్టిమేట్స్, ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ చూద్దాం. మన 2022 to 23కి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఎక్సెప్ట్ గోవా, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్, సో గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తప్ప ఆల్ స్టేట్ ప్రాజెక్ట్ ఫాల్ ఇన్ ది గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి. సో ఒక్క గోవా, సో గోవా, పంజాబ్ అండ్ యూపీ, సో ఈ 3 స్టేట్స్ తప్ప ఇంక అన్ని స్టేట్స్లో కూడా జిఎస్డిపి అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయిందని చెప్తున్నారు గ్రోత్ రేటు. అండ్ యాడింగ్ ది స్టేట్స్ హెజ్ అడాప్టెడ్ ది కాన్షియస్ అప్రోచ్ ప్రాజెక్ట్ ఇన్ ది బడ్జెట్. సో దానికి సంబంధించిన చర్యలు ఎలా తీసుకోవాలని చెప్పి స్టేట్స్ అయితే భావిస్తున్నాయి. సో అన్ని స్టేట్స్లో జిఎస్డిపి అనేది తగ్గిపోయింది, గోవా, పంజాబ్, యూపీ తప్ప. సో సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో వైల్ దేర్ కన్సాలిడేటెడ్ ఫిజికల్ డెఫిసిట్ ఇన్ 2020-23 projected in the 3.29% GSDP with the finance commissions. So prescribed relatively 3.3%. They aimed at the share of the revenue deficit 50.3% in the 2021, 60% revenue deficit in the. సో ఇక్కడ అంతా ఫిగర్స్ ఏంటంటే ఓవరాల్గా డెఫిసిట్స్ ఏమేమి ఉన్నాయని క్లియర్గా చెప్పారు. ఇక్కడ నీట్గా చూడండి పాయింట్స్. సో జిఎస్డిపిలో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సో డెఫిసిట్ ఏంటంటే 3.29%. జిఎస్డిపిలో 3.29% అయితే ఉన్నాయి యావరేజ్గా చూసుకున్నా కూడా. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 50.3% ఉందన్నమాట 2022 సో 2020 నుంచి 2021 ఫైనాన్షియల్ ఇయర్లో. సో 16.2 వరకు ఉందని. సో రెవెన్యూ డెఫిసిట్ అకౌంట్ది 32.4% ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఇన్ 21 to 22 ఫైనాన్షియల్ ఇయర్ ఉందని చెప్తున్నారు. సో స్టేట్ ఫైనాన్సెస్ షోడ్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది. సో ఇంప్రూవ్మెంట్ ఇన్ 2021 to 22 ఆఫ్టర్ ది కన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ ది ఫిజికల్ డెఫిసిట్. సో ఇదంతా ఓవరాల్గా ఏంటంటే సో ఇప్పుడు డెఫిసిట్ అనేది వచ్చింది. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే స్టేట్స్కి సంబంధించి డెఫిసిట్ని కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా, వీళ్ళు ఈ లోటుని కంట్రోల్ చేసుకోవాలి స్టేట్స్. తర్వాత అప్పుల్ని పూడ్చుకోవాలి. వీటన్నిటికీ మార్గం ఏంటి, జిఎస్టీ కంపెన్సేషన్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే స్టేట్స్ కూడా బడ్డన్ తగ్గుతుందని ఓవరాల్గా ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అందుకోసమే స్టేట్స్ ఏం చేస్తున్నాయంటే రెవెన్యూ డెఫిసిట్ని తగ్గించుకుంటున్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుతున్నాయి. దీనివల్ల స్టేట్స్కి కొంచెం ఆదాయదాయకంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా సంబంధించింది ఎకనమీ పరంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేవి చూసుకోండి. సో ఇవి వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనము ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మనకి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ని తీసుకున్నాను, ఏమున్నాయి చూద్దాం. సో ఇవి ఇవాళ నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చేసి కంప్లీట్గా ఎన్విరాన్మెంట్. సో మనకి ఎన్విరాన్మెంట్ అంటే కాలేజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో యూపీఎస్సీ గ్రూప్ 1కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ అనేది. ఎక్కువ ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. ఇవాళ ఈ సబ్జెక్ట్ నుంచి నేనైతే క్వశ్చన్స్ తీసుకున్నాను, ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి ప్రీవియస్ ఇయర్ కూడా అడిగిన ఉన్నాయి చాలా. సో వాటి గురించి ఏమన్నా క్లియర్ కట్గా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో విచ్ ఆఫ్ ది ఫస్ట్ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కీ ఫనా. సో ఇక్కడ కీ ఫనా ఇన్ ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. సో మనకి బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో, చాలా ఉన్నాయి బయోస్పియర్ రిజర్వ్స్. కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఉన్నాయి. సో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా నందాదేవి ఒకటి, కాంచన్జంగా, సో కాంచన్జంగా ఒకటి, ఇంకా ఏమున్నాయి మనకి సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వరల్డ్ మనకి బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఇంకా ఇక చూసుకుంటే ఇక్కడ సో ఏమన్నారు, కీ ఫనా గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో ఇంపార్టెంట్ ఫనా ఏంటని అడుగుతున్నారు. సో రాయల్ బెంగాల్ టైగర్, గౌర్, స్నో లిపార్డ్, డ్యూగాంగ్. సో ఇక్కడ చూసుకుంటే ఒకటి ఆలోచించండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంటుంది మనకి. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇది ఇండియా అయితే ఇక్కడ మనకి శ్రీలంక ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్గా, ఇక్కడ ఉంది మనకి హిందూ మహాసముద్రంలో ఉంటుంది అనమాట ఏది గల్ఫ్ ఆఫ్ మన్నార్. కాబట్టి అర్థం ఏంటి, ఇది వచ్చేసి సీకి సంబంధించింది, అంటే ఇది సముద్రంలో ఉంది. సముద్రంలో టైగర్స్ ఉంటాయా టైగర్స్ ఉండవు, ఆల్మోస్ట్ ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. గౌరు, ఇండియన్ గౌరు అంటే ఒక బెషన్, ఒక దున్నపోతు, సో ఒక దున్న, అడవి దున్న అంటారు కదా. సో ఇది కూడా సముద్రంలో ఉంటుందా, ఉండదు. అదేమన్నా ఉభయచర జీవా, నీళ్ళలో బతకడానికి, నీళ్ళ మీద బతకడానికి కాదు కదా. సో నెక్స్ట్ స్నో లిపార్డు, అసలు లిపార్డ్స్ వాటర్లో బతకగలవా, బతకలేవు ఎక్కువసేపు. సో కాబట్టి ఈ 3 క్యాన్సిల్. డ్యూగాంగ్, సో డ్యూగాంగ్ అంటే ఏంటి, సో డ్యూగాంగ్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. మీరు కొంచెం వైజ్గా ఆలోచిస్తే ఈ 3 క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ ఆటోమేటిక్గా డ్యూగాంగ్ వస్తుంది. డ్యూగాంగ్ అంటే ఏంటంటే సీ కవ్ అంటారు, దీని వచ్చి సీ కవ్ అంటారు. ఇది ఇండియన్ ఓషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎక్కువ ఇండియన్ ఓషన్లో ఉంటాయి. సో మనకి హిందూ మహాసముద్రంలో ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనిమల్స్. సీ కవ్ అంటే సముద్రపు ఆవు అంటారు, దీన్ని సముద్రపు ఆవు అంటారు. సో చాలా ఆవు షేప్, ఆవులాగే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మీరు చూడండి ఇమేజ్ చాలా బాగుంటాయి. సో డ్యూగాంగ్ అంటారు. ఇది ఇండియాకి సంబంధించింది, మనకి అండమాన్ దగ్గర కావచ్చు, అండమాన్ ఐలాండ్స్, ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు కింద ఉన్న, శ్రీలంక తమిళనాడుకి మధ్యలో ఉన్న ప్లేస్ కావచ్చు. ఇక్కడంతా ఇండియన్ ఓషన్ కింద చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. సో డ్యూగాంగ్ అంటారు. దీన్ని సీ కవ్ అని కూడా పిలుస్తారు, ఇంపార్టెంట్. డ్యూగాంగ్ని సీ కవ్ అంటారు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సీ కవ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్.
ఇది ఇంపార్టెంట్. మీరు శ్రీలంక ఇండియాకి సంబంధించిన పాఠం చూసుకోండి, కరెంట్ ఈవెంట్స్లో ఉంది, కరెంట్ అఫైర్స్లో శ్రీలంక క్రైసిస్ ఉంది కాబట్టి న్యూస్లో ఉంది, క్లియర్ కట్గా చూసుకోండి. సో నెక్స్ట్ సిమిలీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో సిమిలీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. సో నేను చెప్పాను కదా, బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్ని కూడా క్లియర్గా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి వరల్డ్ హెరిటేజ్ సంబంధించిన మ్యాప్లో కూడా ఉంటాయి. వరల్డ్ హెరిటేజ్ మనకి యునెస్కో సంబంధించిన ఒక మ్యాప్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉండే కాకుండా కొన్ని మ్యాప్లో కూడా ఉంటాయి. కాబట్టి మీరు న్యాచురల్గా ఉండే న్యాచురల్ బయోస్ఫియర్ రిజర్వ్స్ కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంటాయి, అవే ఉన్నాయి, మ్యాప్లో ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోండి. సో సిమిలీపాల్ ఎక్కడ ఉంటుంది, మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. సిమిలీపాల్ వచ్చేసి మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఏముంది, నందాదేవి. సో నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా క్లియర్ కట్గా మీరు చూసుకోండి. సో ఇక్కడ సిమిలీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ గరియల్స్. సో గరియల్స్ అంటే ఏంటి, మనకి క్రోకోడైల్స్ మొసళ్ళు అంటాం కదా, అవి 3 టైప్స్ ఉంటాయి. క్రోకోడైల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ దాన్ని వచ్చేసి క్రోకోడైల్ అంటారు. ఇంకోటి వచ్చేసి అలిగేటర్ అంటారు. ఎక్కువ మనకి హాలీవుడ్ మూవీస్లో చూపిస్తుంటారు అలిగేటర్స్ అని. సో అలిగేటర్స్ అంటారు. ఇంకోటి వచ్చేసి గరియల్స్ అంటారు. ఇవి మూడు ఉన్నాయి. మనకి క్రోకోడైల్స్ ఉన్నాయి ఇండియాలో, అలాగే మనకి గరియల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అలిగేటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ మూటిలో ఉన్న ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ గరియల్స్ అనేవి ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటారు. సో గరియల్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఇలా ఉంటుంది కదా క్రోకోడైల్. సో దీనికి ఇలా ఉంటుంది అనమాట, ఇలా రౌండ్గా ఉండి ఇట్లా పొడుగ్గా ఉంటాయి. గరియల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇలా రౌండ్గా ఉంటుంది. ఇక్కడ ముక్కు అనేది చాలా పొడుగ్గా ఉంటుంది, ముక్కు పొడుగ్గా ఉండి గరియల్స్ ఇలా ఉంటాయి అనమాట. సో మనకి గరియల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది కన్ను. సో ఇట్లా. సో గరియల్స్ అనేవి ఇలా ఉంటాయి పొడుగ్గా. సో గరియల్స్ అనేవి ఎక్కడ ఫేమస్ అంటే మనకి ఇది యూపీఎస్సీ ప్రీవియస్లో అడిగారు. చంబల్ రివర్, పులికాట్ లేక్, వెంబనాడ్ లేక్, నన్ ఆఫ్ ది అబవ్. సో ఇక్కడ చూడండి, ఒక వైజ్ సెన్స్ యూజ్ చేయండి. మనకి పులికాట్ లేక్ ఎక్కడ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు బోర్డర్లో ఉంది. సో వెంబనాడ్ లేక్ కేరళలో ఉంది. ఇది వెంబనాడ్ కేరళ, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉంది. సో మనకి అసలు సౌత్ ఇండియాలో గరియల్స్ అనేవి చాలా రేర్గా ఉన్నాయి. సో చాలా రేర్, అసలు లేవనుకుంటాను ఆల్మోస్ట్. సో చాలా తక్కువ. కాబట్టి చంబల్ రివర్ ఎక్కడ ఉంది, మనకి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. ఈ చంబల్ రివర్ చాలా ఫేమస్ అనమాట. సో తర్వాత దీపార్ బిల్ అని ఉంటుంది మనకి, దీపార్ బిల్. సో బీల్ అంటే సరస్సు అని అర్థం. అస్సాంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అస్సాంలో ఉంటుంది. ఒకప్పుడు గరియల్స్ ఇది కూడా బాగా ఫేమస్, కాకపోతే అంతరించిపోయాయి అక్కడ. సో రీసెంట్గా ఏం చేస్తున్నారంటే గరియల్స్ని మళ్ళీ అక్కడ రీఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట గరియల్స్ని. దీపార్ బిల్. మనకి బిత్తరకనిక నేషనల్ పార్క్ ఉంది కదా. సో బిత్తరకనిక మనకి వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. అక్కడ మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఫేమస్, అలానే గరియల్స్ కూడా ఫేమస్. మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంటాయి, మహానదిలో కూడా గరియల్స్ అనేవి ఉంటాయి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది నీలగిరి ట్రైబ్స్. ఏ ట్రైబు కింది వాటిలో ఏ తెగ నీలగిరి హిల్స్లో ఉంటారని అడుగుతున్నారు. సో మనకి నీలగిరి హిల్స్లో ఈ క్వశ్చన్ వచ్చేసి ఇది తడోబ, ఇక్కడ వచ్చేసి మనకి ఇరులా ట్రైబ్. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సో ఇరులా ట్రైబ్ వచ్చేసి ఏ హిల్స్లో ఉంటారని అడుగుతున్నారు. సో ఇరులా ట్రైబు ఏ హిల్స్లో ఉన్నారని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రశ్న వచ్చేసి ఇరులా తెగ అనే వాళ్ళు ఏ హిల్స్లో ఉంటారని అడుగుతున్నారు. ఏ హిల్స్ సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారు, ఎక్కడ వాళ్ళు స్టే చేస్తారని. సో నల్లమల హిల్స్, కాశీ హిల్స్, నీలగిరి హిల్స్, ఆరావళి హిల్స్. సో నీలగిరి హిల్స్. సో ఇరులా ట్రైబ్ వచ్చేసి మనకి ఇరులా ట్రైబు, ఇరులా కావచ్చు మనకి, ఇంకా తోడ, ఇంకా మనకి సో చోళనైకన్స్. సో ఇంకా ఇట్లాంటి ట్రైబ్స్ ఉన్నారు. చెట్టియార్ ట్రైబ్ అని ఉంటుంది అనమాట. సో చోళనైకన్స్, ఈ ట్రైబ్స్ అంతా కూడా మనకి నీలగిరి హిల్స్లో ఉంటారు. ఇవి క్లియర్ కట్గా చూసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో నీలగిరి హిల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ట్రైబ్స్ అంతా కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. నీలగిరి హిల్స్ ఈజ్ జంక్షన్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమల్ని తూర్పు కనుమలకి ఎగ్జాక్ట్ కలిపేది వచ్చేసి నీలగిరి హిల్స్ అనమాట. సో నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీక్. సో నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి ఏంటి, దొడబెట్ట. సో దొడబెట్ట అనేది హైయెస్ట్ పీక్, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. సో మనకి వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ వచ్చి మనకు వచ్చేసి అనైముడి, ఇది అనామల హిల్స్లో ఉంటుంది అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఏమడుగుతున్నారంటే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏమని అడుగుతున్నారు. సో ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటే మమ్మెలు. సో మమ్మెల్ని బేస్ చేసుకొని ప్రశ్నలో వచ్చేసి మమ్మెలు, ఇది మిస్ అయింది. సో ఈ క్రింది వాటిలో ఏది మమ్మెల్స్ అని అడుగుతున్నారు. సో మమ్మెల్స్ అంటే ఏంటి, పాలిచ్చి పెంచుతాయి అనమాట. సో ఇవి వచ్చేసి క్షీరదాలు అంటారు. అంటే తన పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి అనమాట. వీటిలో ఏవి మమ్మెల్స్ అని క్షీరదాలు అని అడుగుతున్నారు. తెలుగులో మమ్మెల్స్ ఏమంటారంటే క్షీరదాలు. సో క్షీరదాలు అంటారు. వీటిలో ఏ క్షీరదాలు అడుగుతున్నారు ఫైన్ వాటిలో. సీ కౌ, సీ హార్స్, సీ లైన్. ఇక్కడ చూడండి, సీ కౌ అంటే ఏంటి, ఇందా చెప్పాను నేను, డియోగాంగ్. సో డియోగాంగ్ని వచ్చేసి సీ కౌ అని పిలుస్తారు. సీ హార్స్ నీటి గుర్రం, ఇది ఒక ఫిష్ అనమాట. ఇది మమ్మెలు కాదు, ఫిష్.
కాబట్టి 2 ఎలిమినేట్ చేయండి. సిలో అనేది మనకి 2 ఎలిమినేట్ చేయండి. 2 ఎలిమినేట్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. 2 ఆప్షన్స్ మాత్రమే. ఈ విధంగా చేయాలి. ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ని ఈ విధంగా మీరు చేయాలి. సో సి లైన్ అంటే ఏంటి? వాల్రస్. మనకి వాల్రస్ అంటారు కదా, సో వాల్రస్ అంటారు. వాటికి పన్ను చాలా పెద్దగా ఉంటాయి, 2 పన్నుస్ పెద్దగా ఉంటాయి. ఇవి ఎక్కువ మనకి ఆర్కిటిక్ బేసిన్, అంటార్టిక్ బేసిన్లో ఉంటాయి. వాల్రస్ సీల్స్ లాగా ఉంటాయి. ఇవి కూడా పాలిచ్చి పెంచుతాయి జీవులను వచ్చేసి, పిల్లల్ని. సో కాబట్టి ఈ రెండు వచ్చేసి మనకి మమ్మెల్స్ అనమాట. ఈ 2 వచ్చేసి మనకి మమ్మెల్స్. కాబట్టి 1 and 3 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. సో ఆన్సర్ బి, 1 and 3 కరెక్ట్. సో సీ హార్స్, నీటి గుర్రం అనేది ఒక ఫిష్ అనమాట. అది చేప, చిన్న చేప, ఒక చేపలో ఒక టైప్ అనమాట అది. సో ఇవి వచ్చేసి మనకి ఓవరాల్గా డైలీ చెప్పినటువంటి ప్రిలిమ్స్ ప్రశ్నలు. ఇవాళ మనము డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం, అలానే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో రేపు మనం ఈ విధంగానే ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమన్నాయి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి, ఇవన్నీ కూడా మనము రేపు కరెంట్ అఫైర్స్లో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు యూపీఎస్సీ ఎగ్జామ్స్కైనా, అలానే గ్రూప్ 1 ఉంది కదా, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కరెంట్ అఫైర్స్. ఇవి మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ అనమాట. నేను హిందూ పేపర్ నుంచి మీకు సిలబస్ ఆధారంగా ఏవి మీకు ఇంపార్టెంట్ అవన్నీ కూడా చూస్ చేసి ఇక్కడ పెడుతున్నాను. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ సో మచ్.